సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కొడుకు మా బాబాయ్ కొడుకులు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు కవితకి, ఇల్లు క్లీనింగ్ చేసుకోమని ఇది ఇచ్చారనమాట నైజాలు. ఇప్పుడు వచ్చారమ్మా రాధాకృష్ణ విగ్రహమా, ఇదండి భలే ఉంది రాధాకృష్ణుల విగ్రహం. బుద్ధుడు అసలు మనం తిరగదీపి చూస్తున్నాము. ఇదేంటిది? ఈ గిఫ్ట్ ఏమో తెలియదు కానీ స్టార్టింగ్ వేసుకున్నాం దీని ముగ్గురువే. మీరందరు తీసుకుంటే ఇంకా అయ్యే చూపించి సరిపోయింది. ఇది రాను కూడా రాలే. వేద పూలు చల్ల ఆదివారం నాడు మేమొస్తాము సాయి, నీకు అందమైన పూలు తెస్తాము సాయి. పగిలిపోద్దని చెప్పి ముందే ఓపెన్ చేసి పక్కన పెట్టారు. అజ్జూపి రష్ నందు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కొత్త ఇంట్లోకి వచ్చేసాం. వ్రతం అంతా సక్సెస్ఫుల్గా అన్నీ బాగా జరిగాయి. అందరు ప్రేమతో తెచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా, వీళ్ళు మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, మా నాగలక్ష్మి రెడీగా కూర్చుంది ఇప్పుడే ఓపెన్ చేద్దాం అందరూ అని. మేము అందరు వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఓపెన్ చేసుకుంటాము అంటే, కాదు ఏమొచ్చాయో మేము కూడా చూడాలి కదా అని చెప్పేసి వాళ్ళు రెడీగా కూర్చొని ఉన్నారు అవన్నీ పెట్టుకొని. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు అసలు గోల చేస్తున్నారు. ఈ వీడియో ఎట్లా వస్తుందో తెలియదు కానీ రచ్చ చేస్తారు పిల్లకాయలు అందరూ. అంటే ఏదొచ్చింది ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, గిఫ్ట్ ఏముందో లోపల బాక్స్ చేసిన తర్వాత. అయితే ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను కొంచెం రెడీ అవుదామని చెప్పేసి ఇటు వచ్చాను. ఇంట్రడక్షన్ ఇక్కడే ఇస్తా ఉన్నా. అందరినీ సైలెంట్ చేయాలి ఫస్ట్. అంటే పరా ఆల్రెడీ చించేసి ఉన్నారు కొన్ని. అవి చించి చూపిస్తాలేండి. కానీ నాకు ఎవరిచ్చారు ఏందనేది తెలుసు. మన వెనకాల ఉండేది వచ్చేసి వార్డ్రోబ్ అంటే డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. అంతా ఏడే ఉంటుంది. మేకప్ ఇక్కడే, డ్రెస్ చేంజ్ చేసుకునేది ఇక్కడే అనమాట. నేనైతే ఇప్పుడు రెడీ అయ్యేసి వాళ్ళతో జాయిన్ అవుతాను అనమాట. నా డైలీ రొటీన్ అయితే మీకు అందరికీ తెలిసిందే, చాలా సింపుల్గా నార్మల్గా ఉంటుంది. ఈ మధ్యంతా వ్రతం కోసం అని చెప్పేసి అన్ని ఊర్లు తిరిగి కార్డులు పంచాం కదా, ఆ స్ట్రెస్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఫ్రీ రాడికల్స్ వల్ల నా స్కిన్ అనేది డల్ అయిపోయి డీహైడ్రేట్ అయిపోయింది. సో దాని నుంచి నా స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నాను. అది మీకు కూడా చూపిస్తాను. రీసెంట్ టైమ్స్లో నేను వాడుతున్న ప్రోడక్ట్ అయితే హిమాలయ వారి బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరమ్. నేనైతే నా డైలీ రొటీన్ కోసం ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా డల్ స్కిన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి మన స్కిన్లోని న్యాచురల్ గ్లోని అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చే నా ఫేవరెట్ ప్రోడక్ట్ అయితే ఇదే. ఈ సీరం అయితే నా డైలీ రొటీన్లో కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. స్కిన్కి మార్నింగ్ అండ్ నైట్ ట్వైస్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మార్నింగ్ అప్లై చేస్తే సన్ స్క్రీన్ మర్చిపోకండి. ఇలా 3 to 5 డ్రాప్స్ సీరం తీసుకొని క్లీన్డ్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇందులో 10x నయాసినమైడ్, 5x విటమిన్ సితో పాటు పవర్ ఆఫ్ ఆరెంజ్ కూడా ఉంటుంది. అంటే నేచర్లో మిక్స్ అయ్యే సైన్స్ అంటారు కదా, ఈ సీరంలో కూడా నేచర్ ఉంది అండ్ సైన్స్ కూడా ఉంది. ఇలా అప్లై చేసుకున్న 3rd డే నుంచే స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేసి స్కిన్ గ్లో అవటంలో హెల్ప్ చేస్తుంది. నా స్కిన్లో అయితే చాలా డిఫరెన్స్ కనిపించింది. ఈ సీరం చాలా లైట్ వెయిట్ ఫార్ములా, మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అంతేకాకుండా అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. మీకు కూడా మీ ఫేస్లోని డల్నెస్ని తగ్గించి న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చినాను, ఒకసారి చెక్ చేయండి. మా ఇంటి గృహప్రవేశ అదే మా ఇంటి సత్యనారాయణ వ్రతానికి అన్బాక్సింగ్ వీడియో అనమాట. అందరు తెచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేయబోతున్నాం వీళ్ళందరి మధ్యలో. వదినలో ఆడపడుచుల మధ్యలో, వదినలో ఆడపడుచు హలో ఈరోజు వీడియోలో మా బామ్మ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మా అమ్మమ్మని కూడా తెచ్చుకున్నాము మా ఇంటి వ్రతానికి తెచ్చుకొచ్చుకున్నాం అనమాట. ఆమెను కూడా చూపిస్తాం, చూడండి లాస్ట్ దాకా. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడైతే కొబ్బరి బొండాల సెక్షన్ అయిపోయింది, జాకెట్ల సెక్షన్ అయిపోయింది. టైం పాస్ అవడం కోసం గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేద్దాం అని చెప్పి అందరు రెడీగా కూర్చున్నారు. ఏమేమి వచ్చాయా అని. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గిఫ్ట్ చూస్తే, అరే ఈ లోపల ఏముందో చూడాలి అని. ఫస్ట్ మా అద్విత డ్రెస్తో స్టార్ట్ చేస్తా. పోయినసారి అద్వితకి అందరూ మాకు ఇస్తారు కాబట్టి స్పెషల్గా అద్వితకి ఇచ్చారనమాట. బాగుంది కదా, అది కలర్ బాగుంది. నెక్స్ట్ తీయండి. నెక్స్ట్ కాసింత వెండి కూడా వచ్చిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు, ఆది దేవుడు కాబట్టి. ఓపెన్ చేయండి, తలా ఒకటి ఓపెన్ చేయండి, ఎవరు దాన్ని చూపియండి. చాలా మంది నేమ్స్ రాయాలి, ఎవరు ఇచ్చిండ్రో ఏమో నాకు గుర్తులేదు నిజంగానే, అంటే రాసింది కూడా చెప్పట్లేదు. అందుకే ఆ ఇచ్చేటప్పుడు ఆ పలానా మనిషి అని గుర్తుంది, తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు ఏమి ఇచ్చారో గుర్తు రావట్లేదు నాకు అసలు. కవిత వాళ్ళ వీడియోలో చూసి మనం ఈ గిఫ్ట్ ఇచ్చాం అని అనుకుంటారు, ఇంకా అంతే అంతే అనుకోవాలి. మెల్లిగా మెల్లిగా తీయండి. ఏంది మేకప్ కిట్ అట్టుంది. ఓ ఇప్పుడు వదిన మేకప్ కిట్ అంటుంది. క్రీమ్స్ ఇచ్చారు చూడు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట ప్రమిదలు, వినాయకుడికి దీపం పెట్టుకోవడానికి ప్రమిదలు అన్నమాట. టీ కప్స్, ఇది కాఫీ తాగు, టీ తాగొదిన. ఇగో నీకు టీ. టీ కప్పు ఇంటికి తీసుకెళ్ళి రోజు ఇదే గుర్తు కదా. ఎవరో మాకు ఇస్తే మీకు మేము ఇస్తే ఏమన్నా సెట్ అవుద్దా? మాకు వద్దులే, మీరే గుర్తుగా పెట్టుకోండి. బాగానే ఉంది. ఇప్పుడు అందరూ ఒకసారి దించుకుంటే మైక్ సౌండ్ వస్తుంది. రాధాకృష్ణ. నెక్స్ట్ వచ్చేసి బుద్ధుడు. ఓ ఇక్కడ రాధాకృష్ణ, ఇది రాధాకృష్ణ జ్యూస్ 6 సెట్. రాధాకృష్ణ బాగుంది రాధాకృష్ణులు, కానీ దానికి మామూలు నార్మల్ వచ్చినాయి, స్టోన్స్ వచ్చాయి. వచ్చేసి హాట్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ సెట్. ఇవి తీయనులేండి, తీసే ఉన్నాయా. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఇడుకోండి మా ఇంటి దేవుడు మా వెంకటేశ్వర స్వామి. మా అమ్మ అంటుంటుంది, ఇరుగు చల్లనా, పొరుగు చల్లనా, పాడి చల్లనా, పంట చల్లనా, అన్ని చల్లగా ఉండాలి స్వామి అని అని ఎప్పుడు మొక్కుతూ ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామికి. ఈయన మా ఇంటి దేవుడిని గిఫ్ట్గా ఇచ్చినారు మా కోసం. డిజైన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది ఫోటో ఫ్రేము. ఇది వచ్చేసి వీళ్ళందరికి పాయసం చేసి పెట్టడానికి కప్స్ అనమాట. పాయసం ఇప్పుడే చేయాలి. టీ కప్పులు, టీ కప్, టీ ఇచ్చేసాను, జ్యూస్ ఇచ్చాను, ఇప్పుడు పాయసం ఇచ్చాను. తినండి, అరిగేదాకా మాట్లాడండి. వాళ్ళు ఇప్పుడు పాయసం ఇప్పుడే చేసి పెట్టమంటారు, మనకేడ ఒప్పుకుందని. పాయసం వాళ్ళు చేసి పెడితే తింటాం కానీ మనం. ఎవరో హార్ట్ షేప్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగుంది. మా బర్త్డే ఇది. ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. అంబేద్కర్ గారు కదా. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్. కాదు, మా అమ్మ మాకు చిన్నప్పుడు చేయలేదు కదా బర్త్డే, అదికి వాళ్ళ అమ్మ చేయలేదు కదా, ఆ ముగ్గురు ఆ రోజు చేసుకున్నాం. గిఫ్ట్ ఇచ్చారా? చాలా బాగుంది ఇది. ఎవరో ఆ రోజు తీసుకొని పోయి ఈ రోజు చేయించారేమో వీడియోలో. ఇన్స్టాలో చూసి. నేను ఫస్ట్ టైం ఇలాంటి ట్రే చూద్దాం, మిర్రర్ ట్రే. ఇవన్నీ చూడండి, మిర్రర్స్ అన్ని ఇచ్చి భలే ఉంది. తయారు చేస్తారా కొన్నారా? మరి మాకు వాళ్ళు తయారు చేస్తేనే లాగే మన ఇంట్లో తయారు చేసేలాగా చాలా న్యాచురల్ గా భలే ఉంది. అయితే నాకు బాగా నచ్చింది. క్లియర్ కాబట్టి పాయసం, టీ కప్పులు పెట్టచ్చు. ఇంకా రావాల్సింది కాదా? ఇది మూడోది వచ్చేసి సాయిబాబా వచ్చేసాడు. అందరూ వచ్చేసారు, వినాయకుడు, బుద్ధుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు. ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ రాధాకృష్ణ. సాయిబాబా వచ్చాడు, భజన చేయండి. ఓం సాయి నమో నమః. అద్విత పిలవండి. అద్విత సాయిబాబా, సాయిబాబా వచ్చాడు రా. సాయిబాబాకి భజన చేయి, సాయిబాబాకి భజన చేయి. అడుగో సాయిబాబా, సాయి నమో నమః. సాయిబాబాని చూపిండి, సాయిబాబాని చూపిండి అద్వితకి. ఓం సాయి నమో నమః. సాయిబాబా అను. సాయిబాబా స్టోరీ చెప్తా ఒక 2 నిమిషాలు, అందరు మా వాళ్ళు కూడా వింటారు. చూపియండి. మామూలుగా నేను ఇంటర్ నుంచి సాయిబాబాకి భక్తురాలని. తర్వాత మా అక్క దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు డిగ్రీలో, అప్పుడు మా అక్కతో పాటు రోజు గుడికి వెళ్ళేది, గురువారం రెగ్యులర్గా వెళ్ళేది.
అట్ట అలవాటు. మేము వచ్చేసిన తర్వాత మామయ్య బెంగతో సాయిబాబాని అలవాటు చేసుకుంది మా అక్క. అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓం సాయి ఆడికి వచ్చిన ఓం సాయి వదిన మాట్లాడదు. 24 సంవత్సరాలు అను సాయిబాబుతో పూలు కట్టేదాన్ని బాబాకి. అదే కానీ ఇప్పుడు మరి భక్తులకు ఎక్కువ దిగిపోయినావు కదా. వదిన భక్తిలో లీనం అయిపోయింది, పావనం అయిపోయింది వదిన అయితే. ఇప్పుడంటే ఎప్పుడు గుడికాడే గుడికి పోవాలా అట యాడ కూర్చుని నలుగురు కూర్చున్నట్టు ఇంక బతకనీదు సాయిబాబు భజన చేయండి అంటది. ఇప్పుడు కూడా సాయిబాబు పూలు మిగిలిన కూడా సాయిబాబు ఇది ఒక పాట ఉంటది, భలే ఉన్న సాయి నీ మీద పూలు చల్ల ఆదివారం నాడు మేము వస్తాం సాయి నీకు అందమైన పూలు తెస్తామని. ఆ పాట ఆడ పాడినాం కానీ మా ఇంటి దగ్గర అంకమ్మ తిరణాలకు వెళ్ళాం కదా ఊరికి, అప్పుడు బాగా పాడాము. కానీ అది ఆ నుంచి వచ్చిన తర్వాత ఆ పాట లిరిక్స్ గుర్తులేవు. రోజు గ్రూప్ కాల్లో మాట్లాడుకుంటాం కదా, అప్పుడు సాయిబాబా వస్తాం మా అన్న వాళ్ళు మా అల్లుళ్ళు వాడతారా సాయిబాబా వస్తాము ఏందంట అంటా ఉంటారు, వాళ్ళకి రాదు. అదే ఇప్పుడు మా అన్న కూడా పాడుతూ ఉన్నాడు. మీద పూలు చల్ల ఆదివారం నాడు మేము వస్తాము సాయి నీకు అందమైన పూలు తెస్తాము సాయి. మన ప్రతిష్ఠ జరిగినప్పుడు ఓం సాయి నమో నమో వల్ల అది 3-4 రోజులు అదే చెప్పమంటుంది. వచ్చేసి రాధాకృష్ణ ఇప్పటి వరకు పటాలు ఫోటో ఫ్రేమ్స్, ఇప్పుడు విగ్రహం ఓన్లీ కృష్ణుడు, రాధా లేదు. పగిలిపోద్దు బుద్ధుడు. బుద్ధుడు నానా బుద్ధుడి దగ్గర పోయి బుద్ధి నేర్చుకోను. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇంకా సెల్ఫ్లో ఎక్కడ పట్టినా బుద్ధుళ్ళు పెట్టుకోవచ్చు మనం. బుద్ధుడు మంచిది. ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చే అబ్బాయి నాకన్నా చాలా చిన్నవాడు, డిగ్రీ ఏదో చదువుతున్నాడు. వచ్చిన ఫంక్షన్ పిలిచిన ప్రతిసారి గిఫ్ట్ ఎత్తుకొస్తుంటే ఈసారి అది గిఫ్ట్ ఏం తేవద్దు మీరు వస్తే హ్యాపీ అని చెప్తే మళ్ళీ గిఫ్ట్ తెచ్చి, మనం తేవద్దన్నంత మాత్రాన తేకుండా ఏం ఉండరు కదా, వాళ్ళ అభిమానం వాళ్ళది. అన్ని నాకు ఇస్తే కన్ఫ్యూజ్ అవుతా. చూపిలో ఇంకొక బుద్ధుడు వచ్చేసాడు, బాగుంది. అట్ట ప్యాకింగ్. ఇప్పుడే కాఫీ తాగారు, జ్యూస్ తాగారు, పాయసం తిన్నారు, అన్నం తినాలి. ఇవన్నీ డిన్నర్ సెట్ వచ్చాయి, చాలా వచ్చినాయి దీంట్లో. ఇప్పుడు తీస్తే మళ్ళీ పెట్టలేము లేండి, పెట్టేయండి. ఎవరెవరు ఇచ్చారో అన్ని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేమ్స్ ఉన్న వాటి వారికి, నేమ్స్ లేనివే కొంచెం డౌట్. అంటే వాళ్ళు కూడా నేమ్స్ రాసుంటే బాగుండేది, ఎందుకంటే కొన్ని పేర్లు లేవు కాబట్టి అందరి చదవలేను కాబట్టి చదవట్లేదు అనమాట. ఇది వచ్చేసి వాల్ క్లాక్. వాల్ క్లాక్ లో చాలా మీనింగ్ ఉంది. ఏ ఫర్ ఆది, కే ఫర్ కవిత, హర్షిత. ఇది వినాయకుడు, చాలా బాగుంది, నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇవి వచ్చేసి డిన్నర్ సెట్. ఇది వచ్చి వినాయకుడు 3D మెరస్తా ఉంది చూడండి. ఈ గిఫ్ట్ ఏమో తెలియదు కానీ స్టార్టింగ్ వేసుకున్నాం దీని ముగ్గురువే. మీరందరు తీసేసుకుంటే ఇంకా అయ్యే చూపి సరిపోయింది. ఇది రాను కూడా రాదా, శివుడు కాదు రాధాకృష్ణ. శివుడు ఎక్కువ ఇట్లాగే వచ్చినాయి, బాగుంది. ఇప్పుడంతా ఇవే వస్తున్నాయి అక్క, వచ్చినట్టుగా పైన. ఇప్పుడైతే అద్భుతం మాట్లాడద్ది. ఇదేంటిదమ్మా, ఇదేంటిది? వాల్ కి ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. బటర్ఫ్లై విడివిడిగా వచ్చింది, ఇది చాలా బాగుంది. ఇది రెండు జాయింట్ చేస్తే అప్పుడు ఫుల్ బటర్ఫ్లై కనిపిస్తుంది, లేకపోతే అటు సగం ముక్క ఇటు సగం ముక్క అర్థం కాదు. చాలా బాగుంది ఇది. అసలు మనం తిరగదిప్పి చూస్తున్నాము. ఏంటి ఇటు ఇటు అదే అద్భుతం చూపించు. ఇట్ట ఇది చూడు, ఆ పిల్ల పాట పాడుతుంది వినండి. చెప్పమ్మా, బటర్ఫ్లై చెప్పు. బుద్ధుడు, ట్రీ, వినాయకుడు, వాల్ క్లాక్ అన్నమాట. ఇది ఇప్పుడు వచ్చారమ్మా రాధాకృష్ణ విగ్రహమా, ఇదండి. భలే ఉంది రాధాకృష్ణుల విగ్రహం. నెమలి కూడా ఉంది, బాగుంది. వచ్చేసి డిన్నర్ సెట్.
ఆ తర్వాత సూట్ కేస్ డిన్నర్ సెట్. సూట్ కేస్ లాగా వచ్చింది కదా ఇది. అదే ప్లేట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవి పింగాణివి గాజు కాదు, పగలతాయి అనే భయం లేదు. కొంచెం పగిలినా కింద పడితే పగలుతాయి, కానీ నాగలక్ష్మికి సెట్ అవుతాయి. అది కింద పడితే అంటే నేనే పెడతాను ఇంట్లో. స్కిడ్ చేతుల నుంచి జారు పింగాణి లాగా బాగుంది. ఇప్పుడు మా పిల్లకాయలు అశోక్ ప్యాక్ చేసి కవిత చెప్పకుండా ఇవ్వమని చెప్పి ప్లాన్ కాదు. బాబాయ్ కొడుకులు అక్క కొడుకులు అందరూ చూడు, బాబాయ్ కొడుకులు మా అక్క కొడుకు అది కూడా మేము తెచ్చుకొని సగం ముక్కలు భాగం వాడి లైజర్ మాకు గిఫ్ట్ గా ఇచ్చిండ్రు వీళ్ళు. అక్క కొడుకు మా బాబాయ్ కొడుకులు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు కవితకి. ఇల్లు క్లీనింగ్ చేసుకోమని ఇది ఇచ్చారనమాట నైజాలు. చెప్పేదినండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పెళ్లిళ్ళకి మేము ఇవ్వబోతున్న గిఫ్ట్ ఇప్పుడే చెప్తున్నాం అనమాట. ఒకరికి ఫినాయిల్, ఒకరికి ఇస్తాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అశు మీరు గుర్తుపెట్టుకో, నీకు వస్తుందో ఫినాయిల్, భరత్కి వస్తుందో హార్పిక్, ఎవరికి వస్తుందో ఇల్లు కడుక్కోమని ఇస్తే వాళ్ళ బాత్రూమ్ కడుక్కోమని ఇస్తారంటే మీరు కష్టపడకుండా ఇల్లు కొత్త ఇల్లు కట్టుకొని కష్టపడి క్లీనింగ్ వాళ్ళు బాగా చేసుకొని బాత్రూమ్ అంతే నిజంగానే పెళ్లి చేసుకుంటే బాత్రూమ్ వాళ్ళందరూ బాత్రూమ్ కడుతుండ్రా. అక్క నేను చెప్పేది వినండి అక్క. బాత్రూమ్ లో ఒక మనిషి ఎక్స్ట్రా పెరిగినా ఎక్కువ, అందుకోసం బాత్రూమ్ కడుక్కోవడానికి ఇస్తున్నాం. మేమేం తప్పుగా ఇవ్వడం లేదు. చీరలు దీంట్లో పంచుకోడు ఉండిందే. ఇదిగా ఉంది ఉంది కింద పడేసినట్టున్నారు. పంచ ఉంది, పంచ షర్ట్ ఈ రెండు కలిపి ఒక సెట్ పెట్టింది. ఆదికి పంచ బట్టలు, షర్టు, కవిత చీర. డబ్బులు కూడా ఇచ్చారులే, డబ్బులు చూపి అట్లా మా వదిన పెట్టింది అవి. ఇప్పుడు పూజకి రెడీ చేస్తున్నామంట. తిన్నాము, చీరలు వచ్చాయి, కట్టుకున్నాము, పూజకి కూర్చోవాలి. చూడు, ఎవరైనా తిన్నాక పూజ చేస్తారా? ముందు చేస్తాను పూజ, మనం తిన్నాక చేస్తాం. మనం అంతే, ముందు తింటాం, తర్వాత పూజ చేస్తాం. ఇప్పుడంతా పూజ సామాగ్రి. ఈ ఎవరెవరు ఇచ్చింది నాకు గుర్తున్నాయి అన్ని, నేను చూసుకొనే తీసా. వినాయకులు 3 వచ్చాయి. ఓ బాగుంటాయిలే, 3 వైపులా 3 పెట్టుకుందాం. నేను కింద పెడుతున్నానే, ఏం కాదు, చూపించడానికే కదా, ఏం కాదుగా. ఇప్పుడు వినాయకుడికి అయిపోయింది పూజ, తులసమ్మకు చేయాలి. తులసమ్మకు పూలు పెట్టాలిగా. ఇదేందో ఇంట్రెస్ట్ గా చూస్తున్నాం అందరం. అదే కవిత చేస్తున్నా, కవిత తూర్పుకి నువ్వు అటు చేస్తున్నావు, వాళ్ళకి చూపిస్తున్నా, మన వాళ్ళకి చూపిస్తున్నా. దీంట్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు 4. ఇప్పుడు అందరూ దేవుడికి దండం పెట్టుకోండి, పూజ చేసింది కదా. సో ఇదనమాట, నీరసం వచ్చింది వీళ్ళందరికీ గిఫ్ట్లు ఓపెన్ చేసేసరికి. వెనకాల అది పగిలిపోద్దని చెప్పి ముందే ఓపెన్ చేసి పక్కన పెట్టారు. అజ్జూపి రష్ నందు అదైతే నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో ఎక్కడ సెట్ చేయాలో కూడా డిసైడ్ చేసుకున్నాం ఆల్రెడీ మేము. ఆ పెయింటింగ్ సెట్ చేశాక మీరే చూద్దురా ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది. అన్ని తీసేలోపు మా కలుపు వచ్చిందేమో కానీ మా వెనకాల వచ్చింది ఆగలేస్తుంది. రెడీగా కొనలాగా కొబ్బరి అట్లా కానీ నేను గోల్ చేస్తున్నాడు అన్నానికి. ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి భోజనాలు పెట్టడానికి వీళ్ళందరూ ఇవన్నీ సబ్బరు ఇవన్నీ ఏడా బారేసి పోయి తింటారు. అన్ని చాలా మంది డబ్బులు కూడా ఇచ్చారు. ఇంకా అవన్నీ మనం ఎలాగో పేర్లు చెప్పలేదు కాబట్టి ఎవరివి డబ్బులు చెప్పలేము కాబట్టి ఇవి చూపించేవి కాబట్టి చూపించామన్నమాట. సో ఇది వీడియో. ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేది నాకు గుర్తుంది. అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాగా జరిగింది మా వ్రతం అయితే మా ఇంట్లో. వర్షం పడింది, వర్షం పడకుండా ఉంటే కొంచెం బాగుండేది. అంటే చీరలు ఎత్తుకొని ఇబ్బంది పడ్డారు. నిజంగా నేను
వస్తారా రారా వర్షం పడుతుంది అని అనుకున్నాం, కానీ వచ్చేసింది అందరూ. దానికి మాత్రం చాలా వర్షం పడినా కూడా మేము అందరం ఎంత టెన్షన్ పడ్డామో దానికి మించి బాగా జరిగింది అక్క. చాలా బాగా జరిగింది. నాకు మా ఫ్యామిలీ మొత్తానికి చాలా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇది వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా సరదాలన్నీ మీతో షేర్ చేసుకున్నాం, ఏం జరిగిందో అదే చూపించాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.